విశాఖ మధురవాడ పరదేశిపాలెం నారాయణ కళాశాలలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన తీవ్ర కలకలం రేపుతోంది. నారాయణ కళాశాల యాజమాన్యం విద్యార్థి చదువుపై అధిక ఒత్తిడి తేవడం వల్లే చంద్రవంశీ ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం అందుతోంది. ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న చంద్రవంశీకి గతంలో ప్రమాదం జరిగి 3 నెలలు ఇంట్లోనే ఉండవలసి వచ్చింది. ఆ 3 నెలల తరువాత కళాశాలకు వచ్చిన వంశీని తమ తరగతి ఉపాధ్యాయుడు సరిగా చదవటం లేదని మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన విద్యార్థి ఈ ఆత్మహత్యకు పాల్పడ్డాడని విద్యార్థి కుటుంబ సభ్యులు, బంధువులతో పాటుగా ప్రజా సంఘాల నాయకులు చెబుతున్నారు. విద్యార్థి ఆత్మహత్యకు కారణమైన నారాయణ కళాశాలపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పరదేశపాలెం దగ్గర ఉన్నటువంటి నారాయణ కాలేజీలో చంద్రవంశీ అనే విద్యార్థి ఈ మధ్యకాలంలో పడిపోయి ఎండ ప్యాచర్ అవ్వడం జరిగింది. ఆ ప్యాచర్ అయ్యే సందర్భంలో ఇంట్లో మూడు నెలల పాటు రెస్ట్ తీసుకొని కాలేజీకి మళ్ళీ హాస్టల్కి రావడం జరిగింది. వచ్చిన సందర్భంలో క్లాస్ టీచర్ పిలిచి, నువ్వు 3 నెలలు రెస్ట్లో ఉన్నావు కాబట్టి నీ చదువు మీద పూర్తిగా ఫోకస్ పెట్టి నువ్వు చదవకపోతే నువ్వు ఫెయిల్ అవుతావు అని చెప్పడం జరిగింది. ఆ చెప్పడం వల్ల అబ్బాయి మనస్తాపానికి గురయ్యి నేను ఫెయిల్ అయిపోతాను అని మనసులో పెట్టుకొని ఈరోజు నారాయణ కాలేజీ 5వ అంతస్తు నుంచి దూకి మరణించడం జరిగింది. ఈ అబ్బాయికి తండ్రి కూడా లేడు, బాగా పేద ఫ్యామిలీ అంట. నారాయణ చైతన్య ఏదైతే క్యాంపస్లు ఉన్నాయో ఈ క్యాంపస్లన్నీ కూడా విద్యార్థుల మీద ఒక బలి పశువుల్లాగా ప్రవర్తించి వాళ్ళు విద్యా సమయాన్ని ఒక ఆదివారం కూడా సెలవు ఇవ్వకంట రాత్రి 1 గంట 2 వరకు వాళ్ళు క్లాసులు చెప్తూ ప్రైవేట్ క్లాసులు అని చెప్పి మానసికంగా ఇబ్బంది పెట్టడం వల్ల నారాయణ చైతన్యలో ఇటువంటి సంఘటనలు